హాయ్. సో లాస్ట్ క్లాస్లో మనము సుప్రీంకోర్టు యొక్క అధికారాలు ఏ విధంగా ఉంటాయో డిస్కస్ చేసామండి. సో ఈ అధికారాల్లో అప్పీలేట్ అధికారాలు అంటే ఏమిటి, అందులో సివిల్ కేసెస్ సంబంధించి ఏ విధంగా ఉంటాయి, క్రిమినల్ కేసెస్ సంబంధించి ఏ విధంగా ఉంటాయి, వాస్తవమైన అధికారాలు ఏ విధంగా ఉంటాయి, వీటిల్లో ఉండే వ్యత్యాసాల ఆధారంగా ఒక ప్రశ్న అనేది రూపొందుతుంది అన్న విషయం మనము లాస్ట్ క్లాస్లో వివరించాం. సో ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేయబోయేవి ఒకటి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులకి సంబంధించి అంశాలు. ఆ అంశాలు ఏమిటి అంటే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గబుక్కుని ఏదైనా పని మీద బయటికి వెళ్ళాడు, అలాంటి సందర్భంలో ఏం జరుగుతుంది, మరి న్యాయమూర్తుల సంఖ్య కోరం ఉంటుంది వీళ్ళకి, ఆ కోరం నిర్వహించడానికి తగినంత మంది న్యాయమూర్తులు లేకపోతే ఆ సందర్భంలో ఏం చేయాలి, అలాంటి సందర్భంలో ప్రధాన న్యాయమూర్తికి ఉన్న అధికారాలు ఏంటి అని మనకు ఒక ప్రశ్న రూపంలో వస్తుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, తాత్కాలిక పదవీ విరమణ చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులని తాత్కాలికంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించడానికి ఈ క్రింది ఏ సందర్భము తృప్తికరమైనది, ఏబిసిడి అలా. సో ఈ రకంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులకి సంబంధించిన అంశాల మీద డిస్కస్ చేస్తాం. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, సుప్రీంకోర్టుకి సంబంధించి అధికారాల విస్తరణ ఏ విధంగా జరుగుతుంది. సో ఈ అధికారాల విస్తరణకు సంబంధించి పార్లమెంట్ ఏ విధంగా చట్టాలు రూపొందించవచ్చు. సెకండ్, కేసుల బదిలీకి సంబంధించి ఒక కేసు ఒక ప్రాంతం నుంచి ఇంకొక కోర్టు నుంచి ఇంకో కోర్టుకి బదిలీ చేసేటప్పుడు ఏమేమి అంశాలు ఇది దృష్టిలో పెట్టుకోవాలి, లేదా ఎవరి అభిప్రాయాలు దీంట్లో కన్సిడర్ చేస్తుంది. సెకండ్ పాయింట్, అది ఇంపార్టెంట్ ఎగ్జామ్కి. థర్డ్ పాయింట్, ఈరోజు మన క్లాస్లో ఈ సుప్రీంకోర్టుకి సంబంధించి ఉద్యోగస్తుల యొక్క నియామకాలు. సో ఈ నియామకాలు తనకు తానుగా చేస్తుందా, పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వస్తున్నాయా, అలా చేస్తున్నప్పుడు వాళ్ళ జీతభత్యాలు ఏ విధంగా భర్తీ చేయాలి, వారికి సుప్రీంకోర్టులో పనిచేస్తున్న ఉద్యోగస్తుల యొక్క నియమ నిబంధనలు, బయట పనిచేస్తున్న పౌరశాఖకి సంబంధించిన ఉద్యోగ నియమ నిబంధనలు వేరే చట్టం ప్రకారం ఉంటుంది, మరి సుప్రీంకోర్టుకి సంబంధించిన ఉద్యోగుల నియమ నిబంధనలకి సంబంధించి రూపొందన ఎవరు చేస్తారు, దానికి ఆమోదం ఏ విధంగా ఉంటుంది. సో ఈ ఏరియాస్ నుంచి కూడా ఒక ప్రశ్న అనేది వస్తుంది. సో దీన్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, సుప్రీంకోర్టుకి సంబంధించి ఇప్పుడు వరకు మనము ఏవైతే డిస్కస్ చేసామో దాన్ని దాటి ప్రశ్న అయితే వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. సరే అండి, చూద్దాం. ఫస్ట్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ప్రధాన న్యాయమూర్తి. జ్వరం వచ్చింది, వేరే ఊరు వెళ్ళాడు, లేదా ఇతర కారణాల వలన తను విధులు నిర్వహించలేకపోతున్నాడు. సో ఈ సందర్భంలో సుప్రీంకోర్టులో ఉండే న్యాయమూర్తులలో ఒకరిని యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా రాష్ట్రపతి నియమించవచ్చు. ఫస్ట్ పాయింట్. సుప్రీంకోర్టు ఫస్ట్ చీఫ్ జస్టిస్ నుంచి వద్దాం. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఏదైనా కారణాలకి సంబంధించి విధులు సరిగా నిర్వహించలేకపోతుంటే, సో ఆ సందర్భంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లేకుండా సుప్రీంకోర్టు రన్ కాకూడదు. మరి ఆ సందర్భంలో ఆ విధులు నిర్వహించడం కోసం సుప్రీంకోర్టులో ఉండే న్యాయమూర్తులలో ఎవరో ఒక న్యాయమూర్తిని యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా నియమించవచ్చు. ఎవరు? రాష్ట్రపతి. ఇదే ప్రశ్న అడుగుతూ ఉంటారండి. సో భారతదేశంలో యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో నియమించే అధికారము ఎవరికి కలదు? ఏ రాష్ట్రపతి, బి పార్లమెంటు, లేకపోతే ఇంకోటి. సో దీన్ని ఇంకా 2-3 పాయింట్ చెప్పిన తర్వాత ఈ కింది వాటిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులకి సంబంధించి సరైన అంశం ఏది, సరికాని అంశం ఏది, ఆ విధంగా కూడా ప్రశ్న రావచ్చు. ఇక్కడ వరకు ప్రశ్న ఈ విధంగా ఉంటుంది. దీని యొక్క కన్క్లూషన్ చూద్దాం. సరే, చీఫ్ జస్టిస్ పని అయిపోయింది, మిగిలిన వాళ్ళ పని చూద్దాం. సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు ఒక 25 మంది ఉన్నారు. 25 మందిలో వీళ్ళు ఎక్స్ అనే ఒక కేసుని ఒక ఐదుగురు పరిశీలన చేస్తున్నారు.
5 న్యాయమూర్తులు ఎక్స్ అనే కేసుని పరిశీలన చేస్తున్నారు. ఒక 2 న్యాయమూర్తులు ఏదో కారణం చేత రాలేకపోయారు కోర్టుకి, పైకి పోవటమో లేకపోతే ఇంకో కారణమో రాలేకపోతున్నారు. కానీ ఈ సెషన్ కంప్లీట్ కావాలి, ఈ కేసు పని పూర్తి కావాలి. వీళ్ళ లాంగ్ లీవ్లో ఉన్నారు, అంతకాలం వరకు రాలేమండి మేమని చెప్పేసి వెళ్ళిపోయారు ఏదో కారణము. ఇంకా 2 లాయర్లు ఉంటే కానీ